సర్వేలో భాగంగా ఈరోజు సిరిసిల్ల కూడా రావడం అయితే జరిగింది. కేటీఆర్ గారి నియోజకవర్గము ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు చూడబోతా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పటివరకు ఇక్కడ కేటీఆర్ కొంత బాస్ అన్నట్టుగా వినపడుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ తన నియోజకవర్గంలో అనేక పనులు కూడా చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఈ సిరిసిల్ల కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న 20 నెలల నుండి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎట్లా ఉంది ఇక్కడ? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కాంగ్రెస్ బాగానే ఉంది. కాంగ్రెస్ పాలన బాగానే ఉంది. టీఆర్ఎస్ కన్నా బాగానే ఉంది. టీఆర్ఎస్ కంటే బాగుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ మొత్తం చూసారు మీరు. అంటే ఇప్పుడు 20 నెలల నుండి అంటే డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? పేదలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్. టీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో రేషన్ కార్డు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. పేదలకు చాలా మేలు జరుగుతుంది. ఇట్లా కేటీఆర్ మీ నియోజకవర్గం కొద్దిగా అవైలబుల్ ఉంటాడా, మాట్లాడతారు? ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నా కనబడతాడా? అప్పుడు ఆయన అచ్చుడు పోవడం ఉండే కానీ పేదలకు అనేది అంత ఏం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అన్ని రకాల డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ పథకం అన్ని అవైలబుల్గా నడుస్తున్నాయి. అంటే రైతులకు ఎట్లా ఉంది ఇక్కడ? రైతుల సమస్యలు ఏమైనా ఉన్నాయా? 2 లక్షల రుణమాఫీ చేసింది, రైతు బంధు పడ్డది, ఇంకేం కావాలా? చాలా మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజలందరూ హ్యాపీగానే. మరి ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు చాలా వరకు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డికి పాలన చేతన అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి డాన్ మరి ఇంకేం బాగా చేస్తా ఉన్నారు, చాలా బాగా చేస్తుంది. ఇంకేం కోరుకుంటారు? అంటే మీ సిరిసిల్లకి ఇంకా ఇప్పుడు అంతా ఇప్పుడే జరుగుతుంది కదా, ఇంకా 3 సంవత్సరాల అభివృద్ధి బాగా చేస్తాడు రేవంత్ రెడ్డి. అట్లా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు, నిజంగా జరిగిందంటారు? వాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ తిన్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అది అవినీతి అంటే అది జరగవచ్చు కానీ అది మనకు ముందు ముందు నడుస్తుంది కదా. అవినీతి జరిగితే అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే డెవలప్మెంట్ ఏమన్నా ఇప్పుడు 20 నెలల నుండి మనకు కనబడుతుందా? డెవలప్మెంట్ పేదలకు అయితే ఇప్పుడు అన్ని రకాల మంచిగానే ఉన్నాయి కదా. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇందిరామ పథకాలు అందరు సంతోషంగా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి ఎవరికి రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు, హ్యాపీ ఊరు పేదలు. మాకు కూడా రేషన్ కార్డు వచ్చి కొత్త పెళ్ళైంది, పర్లేదు బాగుంది. వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి, బాగుంది. బియ్యం బాగున్నాయి, సన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం లెక్క ఉన్నాయి, బీపీ బియ్యం లెక్క బాగున్నాయి. పింఛన్ ఇక వచ్చే వాళ్ళకి వస్తున్నారు, మాకైతే ఇంకేం లేదు. ఇక మాకైతే వచ్చేది ఇప్పుడు అవి లేవు. ఇక మార్పు అంటే ఇక బాగానే ఉంది. ఫ్రీ బస్సు అది ఇది మంచిగా ఉంది, అన్ని మంచిగా చేస్తారు కాబట్టి అందరు బాగా లైక్ చేస్తారు. ఇక్కడ వస్తాడు, అప్పుడప్పుడు వస్తాడు, చేస్తాడు. వాడు కూడా వస్తాడు, సావులకైనా దేనికైనా వస్తాడు. ఇక ఇక్కడైతే మంచిగా చేశారు, ఇక చేసేమందరం చేశారు, ఆయన దూసినంతగా చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ కావచ్చు, స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎట్లుంటుంది అంటే ఏ పార్టీ వైపు? ఇక ఇప్పటికైతే కాంగ్రెస్ అంటారు, బాగా మంది మంచిగా ఉంది అంటారు. అదే ఉండి ఇంకా రావాలనుకుంటారు, ఇంకా వస్తే బాగుంటుంది అసలు. ఎట్లా ఉంది మన సిరిసిల్ల నియోజకవర్గంలో? కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మంచిగా నడుతుంది కానీ ఇక్కడ సిరిసిల్ల ఉసుక గురించి బాగా ఇబ్బంది అవుతుంది. ఏంది అసలు ఉసుకే బాధ? ఎట్లా ఉంది? టైం కి ఇస్తలేరు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంతే. ఇందిరామ్మ ఇల్లు కానీ ఏ ఇల్లు అయినా కానీ సొంతం కట్టుకుంటే వాళ్ళు అందరికి ఇబ్బంది అవుతుంది అంతే. కేటీఆర్ నియోజకవర్గం కదా, అంటే గతంలో ఎటువంటి ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? గతంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి ఇంట్లో, కానీ ఉసుక గురించి బాగా ఇబ్బంది అవుతుంది అంతే. పథకాలు అందుతున్నాయి, వాళ్ళు ఇస్తాను 6 గ్యారెంటీలలో పథకాలు అందుతున్నాయి, బిల్లులు వస్తున్నాయి, అన్ని మంచిగా వస్తున్నాయి. అంటే రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డు అన్ని మంచిగా వస్తున్నాయి. ఇట్లా కేటీఆర్ మీకు అవైలబుల్ ఉంటారా? కేటీఆర్ ఆయన అవైలబుల్ ఉంటారా? కేటీఆర్ బీటర్ అవైలబుల్ ఏమి ఉండరు కానీ మా వరకు అయితే అన్ని మంచిగానే పథకాలు అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఉసుక గురించి ఇబ్బంది అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లా అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు కదా. ఇక అందరూ అంటారు, మేము అనంగా వింటున్నాం యూట్యూబ్ లల్లా ఫోన్లల్లా.
టీవీలల్లా అంటే నమ్ముతున్నారా ఇవన్నీ అంటే చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు చేసి ఉండే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చిర్రు ఆయన కావాలని చేయలే కదా కాంట్రాక్ట్ ప్రాబ్లం అది రేవంత్ రెడ్డికి అసలు పాలన శాతం అవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు అపోజిట్ పార్టీ అంటే అంతే ఉంటది ఇట్లా మళ్ళీ స్థానిక మున్సిపాలిటీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి ఎట్లా చూస్తారు అంటే ఎటువైపు ప్రజలు చూస్తున్నారు అంటే ఇప్పుడు అయితే మంచి జరుగుతుంది ఇటే కాంగ్రెస్ దిక్కే ఉంటది ఏదైనా ఎట్లుంది 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కదా మాకు వస్తుంది ఏం లేదు వేస్ట్ సాయంత్రం బంద్ పడ్డాయి మేము బతలేము ఎవరు పని లేదు మన లేదు ఆ సీరియల్ మాకు కళ్ళు కామాడతలేవు గట్టున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన టీఆర్ఎస్ మంచిగుండే ఇప్పుడు మళ్ళా కూడా సిరిసిల్లకి ఇప్పుడు దసరాకి 2 చీరలు అది ఇచ్చినట్టు మీకే ఇచ్చిరంట ఏడిచ్చినా అవి ఇంకా నడుతూనే ఉన్నాయి అవి ఇచ్చే వరకు మళ్ళా 3-4 నెలలు అయితే కాదు అవి ఇప్పుడు ఏమి ఇయ్యడు వాళ్ళు అదంతా ఉత్తదే ఎట్లా చీరలు నేర్తురా మంచిగా నేస్తానంటే ఏమో ఇచ్చిండు నేస్తాను ఇప్పుడు ఎవరికి గుడ్డ కండగా పడతారు వాళ్ళకు అట్లా అంత రేటు బాగుంది నడతలు మాసం ముసలికి అవి పనిచేయాయి కరెంటు బిల్లు ఒక్కొక్కరికి 10 లక్షలు ఎవరికి మాపు చేస్తున్నాడు ఎవరికి మాపు చేస్తున్నాడు ఉత్తనే కరెంటు బిల్లు మా 5 సంవత్సరాలకు ఆపు కరెంట్ ఉన్నది 10 సంవత్సరాలకు ఎవరికి కరెంటు బిల్లు మాపు చేస్తున్నారు అంతే ఎట్లా మన కేటీఆర్ మీకు ఎమ్మెల్యే ఇక్కడ మాజీ మంత్రి ఆయన ఎట్లుండేటోడు ఎట్లా ఆయన ఉన్నప్పుడు మా సిరిసిల్ల మనకే బాగుపడ్డది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ మళ్ళీ వీనికి ఎవరు ఓటేయం అల్లమ్మకం గవర్నమెంట్ ఉన్నది వానికి ఎవరు ఓటేయం కేటీఆర్ ఎట్లా వస్తారా మంచికి చెడుకి ఇటుకి అన్ని కేటీఆర్ వచ్చినప్పుడు అలా అచ్చు ఎవరికైనా ఏమైనా ఆపదత్తే అచ్చు చేసు మంచిగా మాట్లాడు చేసు ఏమైనా కావాలంటే ఇచ్చు ఈడెవడు అచ్చు దిక్కేలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఏమలాడ ఆయన ఇటుమకని అచ్చుడే లేదు ఎట్లా సిరిసిల్లం కూడా మంచి డెవలప్మెంట్ చేస్తాము అందరు చూసేట పట్టు వస్త్రాల గురించి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తుంది కదా ఒక్కరు ఫస్ట్ వర్షాలు ఎక్కడైనా ఏం లేదు ఈ వరకు నడిచినాయే మంచిగా నడిచినాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కదా ఏం నడతలు ఒక్కొక్కరు ఏం లేదు వేస్ట్ గవర్నమెంట్ అది ఎట్లా మన ఊళ్ళలో కూడా సర్పంచులు లేరు ఎవరు లేరు ఎట్లా ఇప్పుడు రాబోతా ఉన్న ఎలక్షన్స్ నెక్స్ట్ నిలబెడతామని అంటారు మళ్ళీ టీఆర్ఎస్ అత్తే లేకపోతే బీజేపీ రెండిట్లో ఏదో నడుతుంది అది కాంగ్రెస్ కి ఎవరు ఓటేడు అత్తే బీజేపీని గెలుపుతాం లేకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ని గెలుపుతాం రుణమాఫీ ఇట్లా చేస్తారు ఎవరికి వేసిండు రుణమాఫీ ఎవరికి చేయలేదు రుణమాఫీ ఒక్కొక్కరికి 10 లక్షల కరెంటు బిల్లు బాగా అయినా ఎవరికి చేయలేదు 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ఏంటంటే యూరియా గురించి మేము గత 10 రోజుల నుంచి లైన్ కడుతున్నాం పెద్దూరు సొసైటీ కానీ చంద్రంపేట సొసైటీ కానీ కొల్లూరు సొసైటీ కానీ లాస్ట్కి అయితే మేము బ్లాక్లో కొనే పరిస్థితి వచ్చింది వెమ్లాడకు పోతే 550 రూపాయలకు ఒక బస్తా మేము కొనే పరిస్థితికి వచ్చింది అయినా కానీ అవి కూడా దొరుకుతలేవు నాకు 1 ఎకరం పొలం ఉంది ఇంకా 2 ఎకరాలు కౌలుకు పట్టుకున్నా అయినా కానీ ఇంతవరకు ఒక బస్తా కూడా చల్లలేదు కానీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దొరికింది ఆయన ఏం చేసిండో మాకు అభివృద్ధి చేసిండు మిడ్ మైనారిటీ తీసుకొచ్చిండు మల్కపేట డ్యామ్ తీసుకొచ్చిండు అభివృద్ధి చేసిండు కాకపోతే ఇటువంటి పరిస్థితి రైతులకు ఇంత గోస మేము ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడన్నా యూరియా వెళ్ళాలనుకుంటే పొద్దుగాల పోదాము డైరెక్ట్ ఫర్టిలైజర్ షాప్లోకి పోయి డైరెక్ట్ మందు బస్తా తీసుకొచ్చి చల్లుకుందాం కానీ ఇంత ఘోరంగా ఇటువంటి పరిస్థితి మేము ఎక్కడా చూడలేదు అంటే రైతులు ధర్నాలు చేస్తారు యూరియా బత్త పైన ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా అంటుందంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు ఎందుకట్లా బీఆర్ఎస్ ప్రభావితం వాళ్ళే రోడ్ల మీద వస్తారు అని అంటారు కదా ఎట్లా చూస్తారు సార్ మేమైతే రాజకీయాల పార్టీలకు మాకు సంబంధం లేదు మేము ఓన్లీ రైతులం అది వాళ్ళు విమర్శలు చేసుకుంటారు కావచ్చు కాకపోతే మేము అక్కడికి పోతేమంటారు బీజేపీ మా ఇయ్యాలని ఇస్తలేదు కాంగ్రెస్ ఉండుట్లా బీజేపీ ఇయ్యాలని ఇస్తలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇది బీజేపీ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు కాంగ్రెస్ ఏమంటుంది బీజేపీలు సెంట్రల్ నుంచి వాళ్ళు ఇయ్యద్దని ఇస్తలేరు అని వాళ్ళు అంటారు వాళ్ళు విమర్శలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది వాళ్ళిద్దరు తప్పని ధర్మాలు చేస్తున్నాం అన్ని చేస్తారు వాళ్ళకు కేటీఆర్ సార్ కూడా మాకు సహకరిస్తుండు అయినా కానీ మాకు ఇంతవరకు ఒక బస్తా కూడా మాకు ఇంతవరకు వస్తలేదు దయచేసి మేము కోరుకున్నది ఏంటంటే మాకు యూరియా బస్తాలు వస్తే చాలు మాకు ఏ డబ్బులు ఇండ్లు వద్దు మాకు ఏ ఇవ్వద్దు కనీసం మాకు ఓన్లీ యూరియా బస్తా ఇస్తే చాలు అంతే మన సిరిసిల్లలో ఎట్లా పథకాలు ఏమన్నా అందుతున్నాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు వీళ్ళు 6 గ్యారెంట్లను ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటారు అవేమన్నా అందుతున్నాయి ఇప్పటి వరకు అయితే నేను కూడా డబుల్ బెడ్రూమ్ల గురించి అప్లికేషన్ పెట్టుకున్నా ఆ పేపర్ కూడా మా ఇంటి కాడ ఉన్నది నాకు ఇంతవరకు అయితే రాలేదు
నా పేరు మీద ఒక గుంట భూమి లేదు, ఏం లేదు. నేను అప్లికేషన్ పెట్టుకున్నా, చాలా సార్లు పెట్టుకున్నా. ఆ పేపర్ కూడా ఇచ్చిండు మేము అప్లికేషన్ పెట్టుకున్నట్టు మున్సిపల్ ఆఫీసులో. కానీ ఇంతవరకు అయితే మాకు రాలేదు. ఓలో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళకు దగ్గర ఉన్న నాయకులకే వాళ్ళకు సహకరిస్తారు, వాళ్ళకే ఇస్తారు. కాబట్టి మాలాంటి పేదవాళ్ళకు మాకు ఇంతవరకు అయితే ఎటువంటిది రాలేదు. మాకు ఇట్లా కేటీఆర్ మీకు ఎమ్మెల్యే అప్పుడు మంత్రిగా ఉండే, ఇప్పుడు ఎట్లా అందుబాటులో ఉంటుండా లేకుంటే ఎట్లా మీకు మంచిగా ఉంటాడా కేటీఆర్? మాకు ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి వచ్చినా అందుబాటులో ఉంటుండి. ఇటు వచ్చిన ఈ సిరిసిల్లకు పర్యటనకు వచ్చినప్పుడు మాకు ఏ ఆపద వచ్చినా, ఏది వచ్చినా ఆయన అత్తుండు, మమ్మల్ని పరామర్శిస్తుండు. ఏ బాధ ఉన్నా మాకు సహకరిస్తుండు. మొన్న కూడా గణపతి పప్ప యూరియా బస్తా కావాలని ఒకటి నిదానం ఎత్తుకున్నాడు. అది కూడా మాకు కూడా అది మా గురించి కొట్లాడుతుండు. ఆయనకు సంబంధం లేదు, కానీ మా రైతుల గురించి కొట్లాడుతుండు. ఏ విషయమైనా మా గురించి కొట్లాడుతుండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేకే మహేందర్ రెడ్డి సార్ ఉన్నాడు, ఇంతవరకు ఒక యూరియా బస్తా కానీ ఏది కానీ ఇంతవరకు ఎక్కడ మాకు మాట్లాడింది లేదు, చేసింది లేదు. మాకు కావాల్సింది యూరియా బస్తాలు దయచేసి, అదే మాకు కావాల్సింది. మాకు ఎట్లా ఫ్రీ బస్సు కానీ ఇవి ఎట్లా ఉన్నాయి? ఫ్రీ బస్సు బతకాలి, ఫ్రీ బస్సు ఓలేమన్నారు సార్, ఓలేమన్నారు ఫ్రీ బస్సు ఓలేమన్నారు. మేము ఏమని చెప్పలేదు కదా. ఫ్రీ బస్సు వేసి ఆర్టీసీ నష్టానికి ఆర్టీసీ ఆల్రెడీ అప్పులో ఉన్నది, మళ్ళీ దాన్ని ఇంకా అప్పులో తీసుకొస్తారు. మేము ఏమనలేదు కదా. అది వాళ్ళే వేసుకున్నది, అది మేము ఏమనలేదు కదా. అదే మాకు ప్రతి ఎకరానికి 2 బస్తాలు ఫ్రీగా ఇవ్వమన్నారు, ఫ్రీగా ఇవ్వమన్నారు. మేము బ్యానర్ కట్టి పాలాభిషేకం చేస్తాం అదే రేవంత్ రెడ్డి సార్కు. ఎకరానికి 2 బస్తాలు ఫ్రీగా ఇవ్వమన్నారు. మేమే పాలాభిషేకం చేస్తాం, బ్యానర్ కట్టి మేమే పాలాభిషేకం చేస్తాం. కానీ ఫ్రీగా ఓలు ఏమన్నారు? కొట్టుకోవడానికా? ఆడోళ్ళు కొట్టుకోవడానికా? చిన్నగోళ్ళు అయితే వాళ్ళ అవ్వగారింటికి పోవడానికా? అంత తప్పించి ఏం లేదు. దయచేసి ఇట్లా సిరిసిల్ల అనగానే మనకు చేనేత బట్టలు కావచ్చు, బట్టలకి నిలయం అని అంటారు. ఇక్కడ అనేక ప్రసిద్ధమైన బట్టలు కూడా తయారు చేస్తారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏమన్నా ఉందా ఉపాధి? నేను నిన్న కూడా న్యూస్ విన్నా, మన ఘర్షకుర్తి గ్రామం చొప్పదండి కిందికి వస్తుందేమో, కలరు ఏందో కలర్ నేసినందుకు కేసులు పెట్టిరట. నిన్న నేను న్యూస్లో విన్నా, నాకు తెలియదు, అంతగానం తెలియదు, పద్మశాల గురించి తెలియదు. ఓన్లీ కలర్ శారీలు వేసినందుకు ఘర్షకుర్తి గ్రామంలో కేసులు నమోదు చేశారట. వాళ్ళ పొట్టకుటి కోసం, అదే అంటే పర్మిషన్ కావన్నట దానికి. వాళ్ళ పొట్టకుటి కోసం అది చేస్తే అది అన్యాయం. అది అది అన్యాయం. వాళ్ళ పొట్టకుటి కోసం చేస్తే అయినా కానీ వాళ్ళు ఆ రోజు సాయంత్రం బంద్ చేసి తాళాలు వేసుకొని పోయారట. ఆయన కేసులు పెట్టేసారట. అది చాలా అన్యాయం. సిరిసిల్ల ప్రజలు ఇటు కేటీఆర్ నుండి కావచ్చు, అటు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కావచ్చు, ఏం కోరుకుంటారు? మేము కోరుకున్నది ఒకటే, మాకు యూరియా బస్తాలు కావాలి. మళ్ళా సిరిసిల్ల నియోజకవర్గానికి పెన్షన్లు టైంకి వేస్తలేడు. ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా నాన్న చనిపోయిండు, పెన్షన్లు బరాబరి టైంకి వేస్తలేడు. అది పెంచిండు ఏమో తెలియదు, కానీ నాకు తెలియదు. మా అమ్మ ఏమంటుంది అంటే, అమ్మ నీకు పెన్షన్ వస్తుందని నేను అంటున్నా, కానీ నాకు వస్తలేదురా నాన్న, ఎత్తలేదురా అని అంటుంది. ఎందుకంటే పెన్షన్ పైసలు కూడా టైంకి వేస్తే చాలు, వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు. మా రైతులకు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు మొక్కుతున్నా, మాకు యూరియా బస్తాలు టైంకి గంతే మాకు చాలు. మాకేం గవర్నమెంట్ మాకు ఏం చేస్తలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏం చేయలే. ఇప్పటి వరకు అయితే గవర్నర్లకు గిది ఇట్లా జీవనోపాధి లేదు, మాకు ఏది లేదు. ఏ రకంగా ఇప్పుడు అది చెట్టు మీకెళ్ళి వాడాడు మొన్న, ఆయనకు 12 లక్షల రూపాయలు అయినాయి తాడు మీకెళ్ళి వాడితే. ఏది లేదు ఇప్పటి వరకు, ఆయనకి ఏది చేయలే. ఎట్లా ఇప్పుడు 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ని చూస్తా ఉన్నాం, ఎట్లా అనిపిస్తుంది? సిరిసిల్లలో ఏమైనా డెవలప్మెంట్ అట్లే ఉన్నది, కాంగ్రెస్ గట్లే ఉన్నది, టీఆర్ఎస్ గట్లే ఉన్నది. మాకైతే ఎవరు ఏం చేస్తలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకైతే గౌడ్స్ కి అయితే ఏం చేసింది ఏం లేదు. మొత్తం బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఇక్కడ పడితే ఇక్కడోటి అక్కడోటి, ఊరికి ఒక 10-12 బెల్ట్ షాపులు ఉన్నాయి గ్రామంలో. కళ్ళు వాళ్ళు తాగుతారు, కళ్ళు అంటే తాగేటోళ్ళు లేరు. ఇప్పుడు గౌడ్స్ అంటే ఇప్పుడు నేను చెట్టు ఎక్కువ, నాకు ఏం లేదు, నాకు ఆదాయం ఏం లేదు, డబ్బు లేదు, పెట్టుబడి లేదు, నేను ఏడ పెడతా? నేను తాడెక్కుని 10 రూపాయలు వస్తేనే నేను బతికేటోని. నేను ఇప్పుడు 10 లక్షలు కావాలంటే పెడతానా? 3 లక్షలు ఏమో డిమాండ్ చేస్తుండు పెట్టడానికి. దానికి 3 లక్షలు నా దగ్గర ఉంటాయా? మళ్ళీ అవి అటే పోతాయట. ఇప్పుడు ఎట్లాగే ఏడికెళ్ళి పెడతా? అవి ఎవరు పెడతారు? ఉన్నోళ్ళే పెడతారు. గౌడ్స్ అంటే మత్తుకున్నారు బాగా, వాళ్ళే పెడతారు, మేము పెట్టాం కదా. అట్లా కేటీఆర్ మీకు అవైలబుల్ ఉంటారా? కేటీఆర్ మీకు ఎమ్మెల్యే ఉన్నారు, గతంలో మినిస్టర్ గా ఉన్నారు, ఏమైనా పనులు కావాలంటే చేస్తారా? మాకైతే ఇప్పటివరకు ఎవ్వరు ఏం పని చేయలేదు, కేటీఆర్ కూడా ఎవ్వరు ఏం చేయలేరు. మాకు గౌడ్స్ అయితే మాకైతే ఎలాంటి పనులు చేయలేరు. అభివృద్ధి పనులు ఇంటికాడ రోడ్లు కానీ అవన్నీ అయినాయి, రోడ్లు అయినాయి, రోడ్లు మూర్లు అయినాయి. మీకు కూడా కాటమయ్య అని ఒక పథకం తీసుకొచ్చారు కదా, కాటమయ్య రక్షణ కిట్ ఇచ్చారు. ఇచ్చారు మాకు. ఎట్లా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా గతంలో? ఇప్పుడు మొన్ననే ఇచ్చారు, అంతా మొన్ననే ఇచ్చారు, వాళ్ళ దానిలో స్టార్ట్ అయింది, ఇది అని ఇచ్చారు మాకు.
ఎట్లా సన్న బియ్యం కానీ వస్తున్నాయా? అవే సన్న బియ్యం ఇప్పుడు 3 నెలలకు మొన్న వచ్చినాయి. 3 నెలలు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి. ఎట్లా ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? అది అవసరం ఫ్రీ బస్ ఎందుకు సార్? అది వాటికి వేస్ట్. అది ఫ్రీ బస్ పెట్టేందుకు అది లాభం లేదు. దాంతో నష్టమే కానీ లాభం ఏం లేదు. ఇంకేదైనా పెట్టు, విద్య పెట్టు, వైద్యం పెట్టు, ఉచిత విద్య వైద్యం పెట్టు. దాంట్లో ఇంకా గరీబోడు నాటు వంటలు పిల్లల్ని చదువుకుంటాం చేపిస్తాం. అంటే ఎందుకు ఫ్రీ బస్సులు ఎందుకు చెప్పు? ఎప్పుడు బస్సులే తిరుగుతాం మనం. ఏదైనా పని పడ్డట్టు పోతాం వస్తాం అంతే. దానితో ఏం లాభం చెప్పు? నష్టమే కానీ ఏం లాభం లేదు అలా. హరీష్ రావు మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఈ కేసు ఆ కేసు అని అంటారు కదా. ఇవి నమ్ముతుర్రా మీరు మీ ప్రజలు? మాకైతే అది తెలియదు. ఎందుకంటే మాకు తెలియదు, అవగాహన లేదు. ఏం కోరుకుంటారు మీ సిరిసిల్ల ప్రజలు? ఏం కోరుకుంటారు? మేము కోరుకునే అయితే మా గౌడ్స్కి ఏదైనా ఒకటి న్యాయం కావాలి. మాకైతే ఏది లేదు, జీవనోపాధి అయితే ఏం లేదు. మీరు చెట్టు ఎక్కని అయితే తప్పలేదు. చెట్టు ఎక్కి పెట్టుకున్నా కానీ గిరాకీ తాగేటోళ్ళు లేరు. ఆ వైన్స్లలో బెల్ట్ షాపులలో ఆనే ఉన్నారు కానీ మాకైతే తాగేటోళ్ళు అయితే లేరు. సిరిసిల్ల ఎట్లుంది? సిరిసిల్ల మంచిగానే ఉంది. కాకపోతే ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కుసుకోలేదా? వీడు బిల్లు చేయడా, వాడు ఇష్ట చేయడా? ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు? అన్ని కూల కొట్టుకుంటారు, బయట వెళ్ళి వారాలు వెళ్ళి వాడిరి. అవి ఎందుకు అమలు చేస్తలేరు? ఉసుక ఎందుకు ఇస్తలేరు? ఏ బిల్లు ఇస్తే వాళ్ళు ఉసుకపోతారు, ఉసుకపోతే వాళ్ళు కట్టుకుంటారు. అవి ఉసుకనే ఇవ్వకపోయినా వాళ్ళు ఎట్లా కట్టుకోవాలి? వాళ్ళలో అడుతురు. ఫ్రీ లేదు, ఏది లేదు. అసలు ఏ బిల్లు అని ఇస్తలేడు కదా. 300 ఉన్నదని 600 చేసిరు. ఇప్పుడు 600 చేసినా బిల్లు ఇస్తలేరు. ఏ బిల్లు ఇస్తలే పైరి ఏం చేస్తావు? ట్రాక్టర్లో చచ్చిపోవాలి బతకాల. ఇంకా మిగతా పనులు ఎట్లా అవుతున్నాయి? ఫ్రీగా కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. గ్యాస్ గదే ఉంచిండు, గదే రేటు. అన్ని గవే రేటు ఉన్నాయి. ఒక్క రేట్ అన్నా తక్కువ అయింది ఏం లేదు. వేస్ట్ అది. రేట్ 500కి ఇస్తా అన్నాడు గ్యాస్. ఏడా 1000 రూపాయలు తీసుకుపోతున్నారు. ఇచ్చుడు ఎక్కడి? బ్యాంకులు ఏడ పడుతున్నాయి? బ్యాంకులో సుధర పడతలేవు. పడితే మనకు మెసేజ్ వస్తుంది ఎట్లయినా. లేదు, ఏ సబ్సిడీ లేనే ఏది లేదు. ఎట్లా మన సిరిసిల్ల డెవలప్మెంట్ ఎంతవరకు అవుతుంది? ఏమన్నా పనులు అవుతున్నాయా? ఏం పని లేవు. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి ఏ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఎక్కడ పనులు అక్కడనే ఆపిరు. పాపం గరీబ్ గారు ఇల్లు కూడా కొట్టుకుని కట్టుకున్న ఉసుక దొరుకుతలేపా. సిమెంట్ పెంచే, సలాగ పెంచే, అన్ని రేట్లు పెంచండు. ఏం లాభం? నువ్వు 5 లక్షలు ఇవ్వాలి, లాభం ఏముంది? ఇట్లా కేటీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో మంత్రిగా ఉండే. ఎట్లా పనులు ఏమైనా చేస్తారు ఆయన ఇక్కడ? అప్పుడు చేసిరు. ఇప్పుడు ఆయన ఏడగాంతురు. అంత ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఎవరు దేకుడే లేదు. వీళ్ళకి ఛాన్స్ ఇచ్చుడే లేదా? కేటీఆర్ కు ఛాన్స్ ఇచ్చుడే లేదా? ఏమైనా మాట్లాడితే కథ పక్క వారేసిరు. ఏం చేస్తావు? గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంతో వేస్ట్ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఇటు రైతులను కొసవుచ్చుకోవట్టే. బోనస్ ఎత్తానే బోనస్ లేదే, ఏది లేదు. ఇట్లా కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిండు తెలంగాణ అంటారు కదా, ఇవన్నీ నమ్ముతుర్రా? ఆయన చేసిన పనులు ఉన్నాయి మరి. ఇప్పుడు సీసీ రోడ్లు పోసిర్రు, అన్ని వేసిర్రు, బ్రిడ్జిలు కట్టిర్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు వాళ్ళు వచ్చి మరి ఎక్కడ బ్రిడ్జి కట్టిర్రు చూపించాలా మరి వాళ్ళు? కట్టిన కూల కొట్టుకుంటా మేము కడతామని అనుడే కానీ కట్టింది అయితే ఏం లేదు. ఇట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతా చెండాలనేది ఏది లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు రైతు నాకు 3 ఎకరాలు ఉన్నది. మందు బస్తాలు కావాలంటే 12 రోజులు తిరిగితే 2 బత్తాలు దొరికినాయి. ఏం చేయాలి? 2 బత్తాలు ఎక్కడ చల్లాలి? వరి అంతా ఖరాబ్ అయింది. ఏం చేస్తావు? ఉరి పెట్టుకునే పరిస్థితే కానీ రైతు ఏం లేదు. కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ మీద వీళ్ళు మోతుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు మోతుకుంటారు. మరి అంతే పని అయితే ఎక్కడ పనులు అక్కడనే ఆగినాయి అంతే. విన్నావా? ఎట్లా ఉంది మన సిరిసిల్ల? ఇప్పుడు 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ నాకు తెలిసి అయితే. వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు కానీ నేను ఒక బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. నేను యాక్చువల్గా ఒక కామన్ వ్యక్తి లెక్క మాట్లాడుతున్నా. నేను తాడికి అడ్డం పడ్డప్పుడు నాకు 16 లక్షలు ఖర్చు అయితే నేను ఈ స్టేజ్లో ఉన్నా. ఇప్పుడు అంటే తాడి నుంచి అడ్డం పడ్డా కంప్లీట్ 16 రోజుల దాకా కోమల్లో ఉన్నా. నేను దాని గురించి సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ పెడితే అది ఓకే అయిపోయింది. కానీ ఎలక్షన్ కూడా పడ్డది, అప్పుడు ఇవ్వలే. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక కూడా 60,000 చెక్ పంపించింది. 60,000 చెక్ పంపించింది. నాకు 16 లక్షల ఖర్చు అయింది. 60,000 ఇచ్చిండు. దాన్ని 60,000 ఇస్తే దాన్ని నేను వాపస్ పంపించిన, సీఎం రిలీఫ్ ఫండ్ కే పంపించిన. నాకు వద్దని, ఎందుకంటే ఇచ్చిన పేరు నాకెందుకు? నీకు ఇచ్చిన అన్న ముచ్చట మాట్లాడితే కూడా నాకు చెక్ నాకు వద్దని నేను ఇడిచిపెట్టినా. నీ ఇప్పుడు మా గౌడ సంఘం గురించి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎక్స్గ్రేసే 10 లక్షలు ఉంటుంది. ఆ 10 లక్షల కనీసం 5 లక్షలు 2 లక్షలు మనిషి చూసి ఏంది ఏం కథ ఏం జరిగిందంటే ఎంక్వైరీ చేసుకొని మ్యాక్సిమంగా గవర్నమెంట్ ఎంత సాయం చేయాలో అంత సాయం చేయాలి. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు గౌన్ల గురించి పట్టించుకోలేదు. అయ్యో పడ్డాడట చనిపోయినట అత్తారు పోతారు అత్తురు గంతే. నా ఇంటికి ఎంతో మంది వచ్చారు కానీ ఎవరు కూడా ఏం చేయలేదు. ఇద్దాం చేద్దామా అన్నారు కానీ ఎక్కువ కూడా ఏమనలేదు. కేటీఆర్ గారు మా అన్నారు చేస్తాను కానీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం కొట్లాడలేను. ఆయన
ఆయన అంటాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోకుండా సపడే పోకుండా 60,000 చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ రేవంత్ రెడ్డి పంపించింది ఇంటికి. 3 రోజులు ఉందనగా చెక్కు ఇంకొక 3 రోజులు అయితే అయిపోతుంది ఆ చెక్కు అనగా నాకు 3 రోజులకి నాకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన మరి నా సంగతి ఏంటంటే వాపస్ పంపించేసింది. నాకు అర్థం రిటర్న్ పంపించేసింది. ఇక అది ఏమైంది ఏం కథ నేను ఎంక్వైరీ వెళ్ళి నాకు అవసరం లేదని సపడే పోకున్నా. ఎందుకంటే నేను అప్లపాలైనా అయితే సపడే పోకున్నా. అట్లే తాడిమించలు వాడి కూడా నువ్వు మళ్ళా తాడెక్కుతున్నావు అట్లా జీవనోపాధి లేక వేరే జీవనోపాధి ఏం లేక ఏం చేయాలని అర్థం కాక అప్పుడు 10 తాళ్ళు ఎక్కడ ఇప్పుడు 2 తాళ్ళు ఎక్కుంటున్నా. రోజు 100 200 వచ్చినా పర్లేదు అనుకున్నా ఎక్కుతున్నా, తనలాడుతున్నా. అప్పేట తీరాలి నా పిల్లలు ఎట్లా నా బిల్ల ఒక అమ్మాయి బీటెక్ అయిపోతుంది, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నడుస్తుంది. నేను కూడా బీడీ చేసి ఎంఏ ఇంగ్లీష్ చూసి కూడా నేను ఇంటికి ఉంటున్నా. అంటే అన్ని ఒక 4-5 జాబ్స్ వచ్చినాయి కానీ అన్ని దగ్గర దాకా వచ్చి పోయినాయి కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. కాబట్టి నా వృత్తి ఏందో నేను చేసుకుంటున్నాను నడుతుంది. కానీ ఇంట్లో కూడా గౌడ సంఘాన్ని అందరూ నేను చేస్తాను అతను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునేది లేదు. పట్టించుకొని పడిపోయిన వాళ్ళకు కాల్ చేసినా కూడా ఎట్లా ఇవ్వాలి ఏం కథ ఎక్స్పీరియన్స్ ప్రకటించాలి. అది ప్రకటించి ఇప్పుడు మేము లేకపోతే గెలవరు. ఎక్కడ ఏ జిల్లాలైనా ఏ ఊళ్ళో అయినా కూడా గౌన్లు సాయం చేయండి ఏ క్యాండిడేట్ కూడా గెలవడు నాకు తెలిసి. ఇప్పుడు ఇక ఇన్ని రోజులు ఊకున్నా కానీ ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక ఈ స్థానిక ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు కానీ ఏ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతారో ఏ జడ్పీటీ వచ్చి మాట్లాడుతారో నేను చూస్తా. ఇక అంటే బయట వాళ్ళకంటే తెలియకపోవచ్చు. పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటే ఒక గౌడ్ల బిడ్డ ఇప్పుడు ఉన్నారు, మంత్రి హోదాలు అయితే ఉన్నారు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? ఆయన కూడా ఒక గౌడ బిడ్డ కొట్టి నేను పొన్న ప్రభాకర్ నాకు కూడా కొంచెం రిలేషనే, నాకు కూడా కొంచెం పరిచయమే. నా లెక్కల ఆయన కర్మార్కి ఏం చేసేలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఆయనకు డైరెక్ట్ అయినా పర్లేదు. కర్మార్ కానీ ఇవ్వాలి. కర్మార్ అంటేనే పక్కకు పెడతాడు. ఇంటికి పోయి కలుతామని పోతే ఏ ఊరంటే కర్మార్ అంటే పక్క పెడతాడు. హుజరాబాద్ అంటే తీసుకుపోయి బొట్టు పెట్టుకుంటా కూర్చున్నట్టు చాలా అయిపోతుంది. అంత క్యాంట్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడేమో ప్రభుత్వం పదవి లేనప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు PRS ఉన్నప్పుడు మాట్లాడి తమ్ముడు ఏం చేస్తున్నా ఏం కథ అని మాట్లాడినా క్యాండిడేట్. ఇప్పుడు లేనప్పుడు ఎవరు చేస్తాం? ఇడిచిపెట్టినా మేము కూడా మా గౌడే కానీ వేస్ట్. నాకు తెలిసి అయితే గౌన్లకు అయినా కూడా ఏం చేసేయలేదు. ఏం కోరుకుంటారు మీరు ప్రధానంగా? మాకు ఏదైనా కూడా మాకు అవైలబుల్గా మాకు ఉండేటి సెర్చ్ చేసుకోరు. గౌన్లకు ఏం కావాలి? 5 ఎకరాల భూమి ఉండాలి, చెట్టు ఈతవనం పెట్టుకునే కట్ చేయాలి, ఎక్స్పీరియన్స్గా కూడా ఉండాలి. 10 లక్షలు అది టీఆర్ఎస్ ప్రభుత్వం BRS ప్రభుత్వం 10 లక్షలు పెట్టింది. అది కంటిన్యూ చేద్దామంటే అది చేయలేదు. ఇప్పుడు ఇల్లు చేయలేదు. ల్యాండ్ ఏదన్నా ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ ఒక 5 ఎకరాల భూమి ఇస్తే అందులో మనం చెట్లు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు రాను అంతరించిపోతున్నాయి. మేము ఇప్పుడు 40 మంది ఎక్కటోళ్ళం 18 మందికి వచ్చింది. ఇంకా తక్కువ. ఇప్పుడు మా వచ్చే జనరేషన్ మా వాళ్ళు మాకు పని వద్దు అంటారు. మాకు ఆ పని వద్దు, మేదన్నా అవసరం అయితే ఏమన్నా పోయి అది చేస్తాం. తాడోళ్ళు లేరు, అది లేదు. ఇప్పుడు వైన్ షాప్ లేకపోయినా అది లేదు ఇది లేదు, 2 లేవు. ఇప్పుడు మా వాళ్ళు చేసుకుంటాం వద్దామన్నా కూడా తాడోళ్ళు లేరు, చేసుకుంటానికి వనం లేదు. మనం ఉన్నదాన్నే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నడుస్తా ఉన్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తలేదు, చేయాలని నేను అనుకుంటున్నా. తాగేటోళ్ళు ఉంటారు కానీ కళ్ళు కాదు. ఈదులు లేవు. ఈత చెట్లు ఉంటేనే మనకు కొద్దిగా ఆధారం. ఈత చెట్లు లేవు. మాకు 5 ఎకరాల భూమి కావాలని ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కొట్లాడినా మాకు అసైడ్ భూమి ఉంది కొంచెం. అదాన్ని కూడా ఆనాటి కలెక్టర్ వెంకటరామరెడ్డి డిప్యుటేషన్ మీదనే ఏమో వచ్చిండు. ఆయన కూడా దాన్ని చేస్తా మీకు అని అదే క్యాన్సల్ చేసిరు మొత్తం. అక్కడ ఏమైందంటే 10 ఎకరాలు ఉన్నదాన్ని 14 ఎకరాల పట్టాలు ఇష్యూ చేసిరు. ఇష్యూ చేసే వరకు వీళ్ళంతా కొట్లాడుతురు అని మొత్తం డిలేట్ చేసి మీకు గౌడ సంఘం తరఫున 5 ఎకరాలు ఉంటుంది, మీరేం టెన్షన్ తీసుకోకూరి, నేను అక్కడిక్కడ అన్ని సంఘాలకు కూడా చేసిన మీకు కూడా చేస్తా అని ఒక మాట ఇచ్చిండు. ఆయన అంతలే 2 నెలలు 3 నెలలు ఉండి వెళ్ళిపోయాడు. కృష్ణ భాస్కర్ కూడా కలిసినాం. మొన్న వచ్చిన ప్రజెంట్గా వచ్చిన కలెక్టర్ కూడా కలిసినాం. కేటీఆర్ ఇప్పుడన్నా కలిసిన? కేటీఆర్ మస్తారా కలిసినాం, చెప్పుకున్నాం కూడా, సమస్యలు చెప్పుకున్నాం. మీరు అక్కడ ఇప్పుడు ఏది కాన్వులుగా మనం ఎక్కడ ఏ ఆఫీసులు ఏనో అక్కడ ఇరి నేను చూస్తా అన్నాడు. ఆయన కూడా బాగా దగ్గర ఉండే అప్పుడు, ఏది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగా దగ్గర ఉండే. మినిస్టర్ హోదా వచ్చే వరకే మనకి ఇక కొద్దిగా దూరం అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా టెన్షన్, అటు ఇటు పోవడం. ఇప్పుడు ఇక బాగా తక్కువ అయిపోయింది, ఇంకా బాగా తక్కువ అయిపోయింది. ఇక వాళ్ళకు ప్రభుత్వం పోయే వరకు ఇంకా వేరే అయింది. ఇప్పుడు మాకేం లేదు. మాకు ఆధారం ఏంటంటే ఈత చెట్లు పెట్టుకోను జాగు ఉండాలి. మాకు ఎక్స్గ్రేషియా మా కులాస్తులు ఎవ్వరికి ఏం జరిగినా ఇన్సిడెంట్ జరగని చనిపోని ఎక్స్గ్రేషియా లేకపోతే ఇట్లా వికలాంగులు అయితే ఖర్చులు ఏమన్నా ఈ ప్రభుత్వం చూడాలనే కోరుకుంటున్నాం అంతే.